సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. ఈ నియమం ప్రకారం పిల్లవాని యొక్క వికాసం పైనుంచి క్రిందకు జరుగుతుంది. షరప్ పాదాభిముఖ సూత్రం ప్రకారం పిల్లవాని యొక్క వికాసం అనేది పైనుంచి క్రిందకు జరుగుతుంది. తర్వాత ప్రశ్న. జనన పూర్వ వికాస దశ కానిది క్రింది వానిలో. జనన పూర్వ వికాస దశ కానిది శిశ్న దశ అనేది జనన పూర్వ వికాస దశ కాదు. తర్వాత ప్రశ్న. ఈ వయసులో ఒక సగటు పిల్లవాడు సామాన్యంగా ఏదో ఒక లేబుల్ లాంటి పొడి పొడి పదాలు వంటి వాటిని తన జీవితంలో మొదటగా చెప్తాడు. 10 నుంచి 14 నెలల వయసులో. తర్వాత ప్రశ్న. జీన్ పియాజే ప్రకారం పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే దశను ఇలా అంటారు. జీన్ పియాజే ప్రకారం ఇంద్రియ చాలక దశ అంటారు. ఇంద్రియ చాలక దశ. తర్వాత ప్రశ్న. ఈ దశలో పిల్లలు ఉద్వేగాలను ప్రదర్శించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. ఉత్తర బాల్య దశలో. సరైన సమాధానం ఉత్తర బాల్య దశ. తర్వాత ప్రశ్న. టిఏటి ఒక ప్రక్షేపక పరీక్ష. టిఏటి ఒక ప్రక్షేపక పరీక్ష. టిఏటి ఎబ్రేషన్ అయితే తెలపండి ఫ్రెండ్స్ కామెంట్లో. తర్వాత ప్రశ్న. భాష నేర్చుకున్నట్టుకు పిల్లలు శక్తివంత జీవ సంసిద్ధితో పుడతారన్న అభిప్రాయాన్ని వెల్లడించిన వారు క్రింది వానిలో. చామస్కీ వెల్లడించారు. చామస్కీ. భాష నేర్చుకున్నట్టుకు పిల్లలు శక్తివంత జీవ సంసిద్ధితో పుడతారన్న అభిప్రాయాన్ని వెల్లడించింది ఎవరంటే చామస్కీ. తర్వాత ప్రశ్న. 1వ తరగతి పిల్లల్లో ఉండే మనోసాంఘిక వికాస దశ. 1వ తరగతి పిల్లల్లో ఉండే మనోసాంఘిక వికాస దశ శ్రమశీలత వర్సెస్ న్యూనత. తర్వాత ప్రశ్న. అనేక సాధ్యపడే పరిష్కారాలను ఉత్పాదనలు చేయటం ద్వారా ప్రత్యామ్నాయాల సమూహాలను విస్తృతపరిచే ప్రయత్నం ఈ రకపు ఆలోచనలో జరుగుతుంది. బహుముఖ ఆలోచనలో జరుగుతుంది. బహుముఖ ఆలోచనలో. తర్వాత ప్రశ్న. ధూర సాంగత్వం దీనికి సూచిక. ధూర సాంగత్వం అనేది దీనికి సూచిక. సృజనాత్మకతకి సూచిక, క్రియేటివిటీకి. తర్వాత ప్రశ్న. అనుకరణ అభ్యాసనాన్ని ఎలా పిలుస్తారు. అనుకరణ అభ్యాసనాన్ని ఎలా పిలుస్తారు. ప్రతినిధిత్వ అభ్యాసనం అని పిలుస్తారు. ప్రతినిధిత్వ అభ్యాసనం ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న. స్కిన్నర్ పెట్టెలో పరతంత్ర చరం. స్కిన్నర్ పెట్టెలో పరతంత్ర చరం. ప్రతిస్పందన రేట్ అనేది పరతంత్ర చరం. తర్వాత ప్రశ్న. ఈ దశలో పిల్లలు సాంఘిక క్రీడల్లో పాల్గొని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. 3 నుంచి 4 సంవత్సరాలు దశలో పిల్లలు సాంఘిక క్రీడల్లో పాల్గొని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. తర్వాత ప్రశ్న. సగటు ప్రజ్ఞావంతుల యొక్క ఐక్యూ వ్యాప్తి. సగటు ప్రజ్ఞావంతుల ఐక్యూ వ్యాప్తి ఎంత. 90 నుంచి 109. తర్వాత ప్రశ్న. అహం వాస్తవికతను తిరస్కరించే లేక తప్పుపట్టే లేక వక్రీకరించే విధంగా పనిచేసిన అప్పుడు వ్యక్తి ప్రవర్తన రూపం. రక్షకతంత్రం. తర్వాత ప్రశ్న. ద వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ ఒక. ద వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనేది నిర్ధారణ మాపని పరీక్షది. నిర్ధారణ మాపని పరీక్ష. తర్వాత ప్రశ్న. ఈ రకపు మస్తిష్క పక్షవాతం గల వారికి కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు, ఇతర శరీర భాగాల్లో
అసంకల్పిత కదలికలు ఉంటాయి. ఎథెటోసిస్ ఎథెటోసిస్ రకపు మస్తిష్క పక్షవాతం గల వారికి కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు, ఇతర శరీర భాగాల్లో అసంకల్పిత కదలికలనేవి ఉంటాయి. తర్వాత ప్రశ్న, రక్షక తంత్రానికి సంబంధించి కనీసంగా ఖచ్చితమైనది. అవి ఎప్పుడూ అనారోగ్యకరమైనవి. తరబంతిని ఒక ఆటబొమ్మలా మలిచినప్పటికీ అది అంతే పరిమాణం గల బంకమలను కలిగి ఉంటుందని 7 సంవత్సరాల అనితకు తెలుసు. జీన్ పియాజే ప్రకారం ఇది సాంప్రదాయిక ఆలోచన. పియాజే ప్రకారం. తర్వాత ప్రశ్న, మన మానసిక శక్తి చాలా వరకు ఈ వయసుకు అభివృద్ధి చెందుతుంది. 14 సంవత్సరాలకు. తర్వాత ప్రశ్న, పిల్లలు వారు విన్న భాష నుండి భాషకు సంబంధించిన నియమాలను అనుమతి చేయుటకు వీలుగా వారిలో ఒక అంతర్గత నిర్మాణం ఉంటుందని ప్రతిపాదించింది ఎవరు? చామస్కీ ప్రతిపాదించారు. చామస్కీ. తర్వాత ప్రశ్న, పిల్లవాడు తన అభిప్రాయం తప్ప వేరే వాటిని పరిగణనలోకి తీసుకోలేడు. చిన్నపిల్లల ఈ ఆలోచన లక్షణాన్ని జీన్ పియాజే ఎలా పిలిచారు? అహం కేంద్రవాదంగా పిలిచారు. అహం కేంద్రవాదం. తర్వాత ప్రశ్న, పిల్లవాడు గో అనే పదానికి భూతకాలం గోడ్ అని చెప్పినా అతడు చేస్తున్నది స్థాయికి మించిన సాధారణీకరణం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో భావోద్వేగాలకు సంబంధించిన సిద్ధాంతం ఏది? భావోద్వేగాలకు సంబంధించిన సిద్ధాంతం ఏదంటే మాస్లో సిద్ధాంతం. మాస్లో. తర్వాత ప్రశ్న, రోజర్స్ ప్రకారం ఇది స్వీయ వాస్తవీకరణం కలిగిన వ్యక్తి లక్షణం కాదు. రోజర్స్ ప్రకారం అపాయాన్ని లక్ష్య పెట్టకపోవడం అనేది రోజర్స్ ప్రకారం ఇది స్వీయ వాస్తవీకరణ కలిగిన వ్యక్తి యొక్క లక్షణం కాదు. తర్వాత ప్రశ్న, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనే దశ ఫ్రాయిడ్ యొక్క ఈ దశతో సంబంధితంగా ఉంటుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క జననాంగాల దశ అనేది. తర్వాత ప్రశ్న, నిదాన అభ్యాసకుల యొక్క ఐక్యూ వాల్యూ 70 నుంచి 89. నిదాన అభ్యాసకుల యొక్క ఐక్యూ వాల్యూ ఎంతంటే 70 నుంచి 89. తర్వాత ప్రశ్న, సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు క్రింది వానిలో? ఎల్ఎల్ థరస్టన్ ప్రతిపాదించారు. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అంటే ఎల్ఎల్ థరస్టన్ ప్రతిపాదించారు. తర్వాత ప్రశ్న, ఈ దశలో పిల్లలు ఉద్వేగాలను ప్రదర్శించడంలోనూ సాధారణంగా స్వీయ క్రమపద్ధతిని పాటిస్తారు. ఉత్తర బాల్య దశలో. తర్వాత ప్రశ్న, ఉద్వేగాలను అవగతం చేసుకొని వారిని తన ఆలోచనలకు అనుసంధానం చేయటమే ఉద్వేగ ప్రజ్ఞ. తర్వాత ప్రశ్న, చదువులో వెనకబడిన విద్యార్థికి 4వసారి పాస్ మార్క్ గడించిన ప్రతిసారి చాక్లెట్ బహుమానంగా ఇచ్చిన ఇది ఈ రకపు పునర్భరణం కిందకు వస్తుంది. స్థిర నిష్పత్తి పునర్భరణం కిందకి. తర్వాత ప్రశ్న, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా ప్రకారం పరిశీలనాత్మక అభ్యాసనకు సంబంధించిన అధ్యయనాలను చేసిన వారిలో మొదటివారు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా. పరిశీలనాత్మక అభ్యాసనకు సంబంధించిన అధ్యయనాలను చేసిన వారిలో మొదటివారు ఎవరంటే ఆల్బర్ట్ బండూరా. తర్వాత ప్రశ్న, మెయింటెనెన్స్ రిహార్సల్ దీనికి సంబంధించింది. మెయింటెనెన్స్ రిహార్సల్ అనేది స్వల్పకాలిక స్మృతికి సంబంధించింది. స్వల్పకాలిక స్మృతికి.
తర్వాయి ప్రశ్న మిథ్యా విస్మృతి అనేది దీనిలో అసమర్థత వల్ల సమాచారాన్ని కోల్పోవడమే మిథ్యా విస్మృతి అనేది. ఎన్కోడింగ్ అసమర్థత వల్ల సమాచారాన్ని కోల్పోవడమే. తర్వాయి ప్రశ్న రాము చదువులో రాణించుటకు ప్రయత్నం చేస్తుంటే గోపి పరిపూర్ణ కండర పుష్టి కొరకు సాధన చేస్తున్నాడు. అడ్లర్ ఫ్రేమ్వర్క్ ప్రకారం వారి ప్రవర్తన సూచించినది. జీవన శైలిని సూచిస్తుంది. జీవన శైలిని. తర్వాయి ప్రశ్న ఈ కాలంలో పిల్లలు పాఠశాలలో విజయం సాధించాలని, ఆటలలో పోటీ పడాలని, తల్లిదండ్రుల ఉద్వేగ అవసరాలను తీర్చాలని ఆశిస్తున్నారు. దీని ఫలితంగా పిల్లలు ఎక్కువగా అనుభవించేది ఒత్తిడి ఎక్కువగా అనుభవిస్తారు. తర్వాయి ప్రశ్న 20 సంవత్సరాల వయసున్న సంగీత ఎప్పుడూ 2 సంవత్సరాల వయసున్న అమ్మాయిలా ప్రవర్తిస్తుంటుంది. ఇది ఈ రక్షణ తంత్రం కిందకు వస్తుంది. ప్రతిగమనం కిందకు వస్తుంది. ఇంపార్టెంట్. తర్వాయి ప్రశ్న క్రష్మర్ వర్గీకరణ ప్రకారం పేవరకాయలనే మూర్తిమత్వ రకం గల మనుష్యులు. పొట్టి మరియు లావు. క్రష్మర్ వర్గీకరణ ప్రకారం. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.